16వ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పత్రికా విలేకరుల ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా నిన్నటి రోజున స్థానిక కార్పొరేటర్ బీఆర్ఎస్ నాయకులు కేవలం కల్లిబొల్లి మాటలతో వారు ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. వారు అభివృద్ధి జరిగే క్రమంలో మహానగరపాలక సంస్థ ద్వారా అక్కడ ఉండి ఆఫీసులో కార్యాలయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా సమాచారం తెలుసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి అభివృద్ధి జరగగానే అది మా బీఆర్ఎస్ ద్వారానే జరుగుతుందని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి వారు మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. మరి పరకాల శాసనసభ్యులు అభివృద్ధి పదంలోకి పోవడానికి కీర్తినగర్కు అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ముందంజలో ఉన్నారు. మరి వారు చెప్తా ఉన్నారు 1,50,00,000 రూపాయలు కీర్తినగర్కు వచ్చినాయి, అవి కక్షపూరితంగా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు, అభివృద్ధి చేస్తలేరని చెప్తా ఉన్నారు. మరి 1,50,00,000 రూపాయలు 2001-2002 ఆర్థిక సంవత్సరం రావడం జరిగింది. మరి అటువంటి ఫండును మరి 2022లో మీరు పనులు ప్రారంభించకుండా 2023 వరకు కాలయాపన చేసి కాంట్రాక్టర్ల దగ్గర మీరు సొమ్ము గుంజుకున్న విషయం వాస్తవం కాదా అని ఈ సందర్భంగా వారిని అడుగుతూ ఉన్నాం. కమిషన్ల కోసము ఆ యొక్క పనులను అభివృద్ధి పనులను ఆపిన విషయం వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాం. కేవలం అభివృద్ధి జరుగుతుందని తెలుసుకొని ముందే వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఈ అభివృద్ధి బీఆర్ఎస్ ద్వారానే జరుగుతుందని ఏదో ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మిమ్మల్ని ఈ కీర్తినగర్ ప్రజలు 16వ డివిజన్ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కేవలం వారి స్వార్థ రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప వేరే ఏం లేవు. మరి వారు మాట్లాడిన మాటలలో కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని వేరే వ్యక్తులు వేరే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడితే స్పందించడం లేదని మాట్లాడిన విషయాలను పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా గౌరవ శాసనసభ్యులు బీసీలనన్నా బీసీ నాయకులనన్నా అభిమానించే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి, బీసీలంటే ఒక నమ్మకం ఒక విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి. మాకు అధ్యక్షులందరికీ కాన్ఫరెన్స్ ద్వారా ఒకటే విషయం చెప్పారు, వారు బీసీ నాయకుల మీద ఏ వ్యక్తి కూడా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, పార్టీకి మనము లోబడి ఉండాలి, పార్టీ ఆదేశాలను అనుసరించాలనే మాకు సూచించారు తప్ప మాకు ఎవరితో మా సొంత పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మా అధిష్టానం చూసుకుంటుంది, మాది చూసుకుంటుంది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలను వెలికి తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీ ఎమ్మెల్సీ కవిత గారు కూడా బీఆర్ఎస్లో దయ్యాలు ఉన్నారని చెప్పినటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా మీ యొక్క అక్రమాలకు మీ యొక్క కమిషన్లకు తోడ్పడి ఈరోజు అభివృద్ధి అనే పదాన్ని పట్టుకొని ముందుకొస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం ఈ వేదిక ద్వారా, బీఆర్ఎస్లో అనునిత్యం ప్రతినిత్యం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళిత సోదరులను అవమానించే విధంగానే ప్రయత్నిస్తూ ఉంది. నిన్న కూడా ప్రెస్ మీట్లో కూడా మరి కార్పొరేటర్ గారి భర్త మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 16వ డివిజన్ అధ్యక్షుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు పోగుల సంజీవ గారిని అవమానించి అతను దళిత రత్న అవార్డు గ్రహీత, ఆయన ఒక మేధాశక్తివంతమైనటువంటి వ్యక్తి, ఒక దళిత జాతిలో పుట్టడము అతను నేరం చేసిండా? ఆ దళిత జాతిలో పుట్టడం ఆయన పాపమా? ఆయన అవమానించడం ఇది సరైనది కాదు. వెంటనే మా దళిత సోదరుడు పోగుల సంజీవ్ గారికి కార్పొరేటర్ భర్త గారు క్షమాపణ చెప్పాలని ప్రజాముఖంగా ప్రజల పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఏది చెప్పినా వాస్తవాలే చెప్పడానికి రెడీగా ఉన్నాం. కేవలం ప్రకాష్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం
ఊరుకునేది లేదు. 15వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఆయన నిధులు తీసుకొస్తున్నాడు. 17వ డివిజన్లో గద్దె బాబు గారు ఎమ్మెల్యే గారికి సహకరించి నిధులు తీసుకొస్తా ఉన్నారు. నువ్వు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నావు, నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రా, నీకు ఎమ్మెల్యే గారికి నువ్వు సహకరించు, మన అభివృద్ధికి సహకరించని అడ్డుకోకు, అభివృద్ధిని అడ్డుకోకు, అభివృద్ధికి సహకరించమని తెలియజేస్తా ఉన్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాధారణంగా మేము అందరం ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాం. కేవలం నీ మాట చెల్లక, నీ మాట నిలబడక ఈరోజు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తే ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఊరుకోడని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం. పేరు దుబాకి సంతోష్ కుమార్, 16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.